ఇయర్ ఫోన్స్ ని ఎగ్ బాయిలర్ లో పెట్టి ఉడికిచ్చేద్దామా? నేనెందుకు ఉడికిస్తా మచ్చా నా ఇయర్ ఫోన్స్ ని. సో కోడింగ్ కి నేను బీటెక్ మొత్తంలో ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా అనుకుంటారు కోడింగ్ నేర్చుకోవడానికి? 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేవచ్చా, బికాస్ నేనేం పెయిడ్ కోర్సెస్ తీసుకోలే. ఇట్స్ ఓకే టు టేక్ పెయిడ్ కోర్సెస్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, బట్ ఆ పైసలు పెట్టి కోర్సెస్ తీసుకుంటేనే నీకు కోడింగ్ వస్తుందని మాత్రం అస్సలు కాదు. బికాస్ ఇది 2024, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ అవుట్ దేర్. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీ దగ్గర మనీ లేవు అని ఉడికిపోతున్నావు నువ్వు కూడా ఇయర్ ఫోన్స్ లాగా. సో అవసరమే లేదు, నీ దగ్గర ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే దాట్స్ ఇట్, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూట్యూబ్. సో అండ్ అంతేకాదు, నువ్వు ఇట్లా పైసలు కట్టడం కంటే యూట్యూబ్ లో నువ్వు సెల్ఫ్ గా నేర్చుకుంటావు కదా, అంటే నీ ఇంట్రెస్ట్ తోటి, నీ కీన్ ఇంట్రెస్ట్ తోటి స్ట్రగుల్ అయి నేర్చుకుంటున్నావు చూడు, దట్ విల్ మోటివేట్ యూ ఎ లాట్. సో ఇట్స్ ఓకే టు పే ఫర్ కోర్సెస్, బట్ నీ దగ్గర పైసలు లేకపోయినా యూ కెన్ లెర్న్ కోడింగ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ వన్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. ఇప్పుడే జస్ట్ ఇంకేం వినకుండా ఇప్పుడే వెళ్ళి యూట్యూబ్ లో సర్చ్ చేయి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్.